అందరికీ నమస్కారం. శ్రీకృష్ణుడి పవిత్ర రాజధాని ద్వారక గురించి మనకు ఎంత తెలుసు? ఈ వీడియోలో 20 ఆసక్తికరమైన ప్రశ్నలతో ద్వారక గురించి తెలుసుకుందాము. ఇది పార్ట్ 1. పార్ట్ 2లో మరో 20 క్వశ్చన్లతో పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాము ద్వారక గురించి. ఇంకా ఆలస్యం ఎందుకు, క్విజ్ను ప్రారంభిద్దాం. శ్రీకృష్ణుడు మధురను వదిలి ద్వారకను తన రాజధానిగా చేసుకోవడానికి ప్రధాన కారణం ఏమిటి? కురుక్షేత్ర యుద్ధం, కంసుడి తిరుగుబాటు, జరాసంధుడి పదే పదే దాడులు, కరువు కాటకాలు. జరాసంధుడి పదే పదే దాడులు. మగధరాజు జరాసంధుడు మధురపై 17 సార్లు దండెత్తాడు. యాదవులను రక్షించేందుకు శ్రీకృష్ణుడు రాజధానిని ద్వారకకు మార్చాడు. అందుకే ఆయనకు రణఛోడ్ రాయ్ అనే పేరు వచ్చింది. ద్వారకా నగరాన్ని సముద్రం మధ్యలో నిర్మించిన దేవశిల్పి ఎవరు? విశ్వకర్మ, మయసభ, నారదుడు, బ్రహ్మదేవుడు. విశ్వకర్మ. శ్రీకృష్ణుడి ఆదేశంతో దేవశిల్పి విశ్వకర్మ అత్యంత వైభవంగా ద్వారకా నగరాన్ని నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ద్వారకాధీశ ఆలయం ఏ నది ఒడ్డున అరేబియా సముద్రం సంగమం వద్ద ఉంది? యమునా నది, నర్మదా నది, సబర్మతి నది, గోమతీ నది. గోమతీ నది. గోమతీ నది అరేబియా సముద్రములో కలిసే చోట ద్వారకాధీశ ఆలయం ఉంది. భక్తులు ఈ సంగమములో స్నానం చేసి దర్శనం చేసుకుంటారు. ద్వారకాధీశ ప్రధాన ఆలయం ఎన్ని అంతస్తులు కలిగి ఉంది? 3 అంతస్తులు, 5 అంతస్తులు, 7 అంతస్తులు, 9 అంతస్తులు. 5 అంతస్తులు. జగత్ మందిర్గా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయము 5 అంతస్తులతో 72 స్తంభాలపై అద్భుతంగా నిర్మించబడింది. ద్వారకాధీశ ఆలయ శిఖరంపై ఎగురవేసే పవిత్ర ధ్వజాన్ని రోజుకు ఎన్నిసార్లు మారుస్తారు? 3 సార్లు, 1 సారి, 2 సార్లు, 5 సార్లు. 3 సార్లు. ఆలయ ధ్వజాన్ని ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రత్యేక పూజలతో 3 సార్లు మారుస్తారు. దర్శనం ముగించుకొని బయటకు వచ్చే ద్వారాన్ని ఏమని పిలుస్తారు? మోక్షద్వారం, సింహద్వారం, స్వర్గద్వారం, గోమతి ద్వారం. స్వర్గద్వారం. దర్శనం అనంతరం భక్తులు స్వర్గద్వారం గుండా బయటికి వస్తారు. అక్కడి నుంచి గోమతి ఘాట్కు సుమారు 56 మెట్లు ఉంటాయి. రుక్మిణీదేవి ఆలయం ప్రధాన ఆలయానికి దూరంగా ఉండడానికి పురాణాల్లో చెప్పిన కారణం ఏమిటి? స్థల అభావం, శ్రీకృష్ణుతో వివాదం, సత్యభామ కోరిక, దుర్వాస మహర్షి శాపం. దుర్వాస మహర్షి శాపం. దుర్వాస మహర్షి శాపం వల్ల శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవి విడివిడిగా నివసించారని పురాణ కథనం చెబుతుంది. బేట్ ద్వారక ఏ విశేషానికి ప్రసిద్ధి? శ్రీకృష్ణుడు జన్మించిన స్థలం, శ్రీకృష్ణుడు కుచేలుడు కలుసుకున్న ప్రదేశం, కురుక్షేత్ర యుద్ధ స్థలం, యాదవుల నాశనం జరిగిన ప్రదేశం. శ్రీకృష్ణుడు కుచేలుడు కలుసుకున్న ప్రదేశం. ఇక్కడే శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడు కుచేలుడిని ఆప్యాయంగా ఆహ్వానించి అతనికి ఐశ్వర్యాన్ని ప్రసాదించాడని విశ్వసిస్తారు. ఆదిశంకరాచార్యులు ద్వారకలో స్థాపించిన పీఠం ఏది? గోవర్ధన పీఠం, శృంగేరి పీఠం, శారదా పీఠం, జ్యోతిర్మఠ పీఠం. శారదా పీఠం. ఆదిశంకరాచార్యులు పశ్చిమ భారతదేశంలో ధర్మ ప్రచారం కోసం ద్వారకలో శారదా పీఠాన్ని స్థాపించారు. ద్వారకాధీశ ఆలయంలో పూజలందుకునే శ్రీకృష్ణుడి విగ్రహం ఏ రకమైన రాతితో చెక్కబడింది? తెల్లని మార్బుల్ రాయి,
పచ్చరాయి, స్ఫటికరాయి, నల్లని శాలిగ్రామ రాయి. నల్లని శాలిగ్రామ రాయి ఆలయంలోని మూల విరాట్ చతుర్భుజ నారాయణ స్వరూపంలో ఉండి పవిత్రమైన నల్లని శాలిగ్రామ శిలతో రూపొందించబడిందని విశ్వసిస్తారు. శ్రీకృష్ణుడు అవతార సమాప్తి చేసిన తరువాత అసలు ద్వారక నగరానికి ఏమైంది? అగ్నికి ఆహుతి అయింది, సముద్రంలో మునిగిపోయింది, శత్రువులు ధ్వంసం చేశారు, భూకంపంలో కలిసిపోయింది. సముద్రంలో మునిగిపోయింది. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుని అవతార సమాప్తి తర్వాత వైభవమైన ద్వారకా నగరం సముద్ర గర్భములో కలిసిపోయింది. ప్రస్తుత ద్వారకాధీశ ఆలయ మొదటి నిర్మాణాన్ని శ్రీకృష్ణుడి మునిమనువడైన ఎవరు నిర్మించారని నమ్ముతారు? వజ్రనాభుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, అనిరుద్ధుడు. వజ్రనాభుడు. శ్రీకృష్ణుడి మునిమనువుడైన వజ్రనాభుడు హరిగృహం ఉన్న ప్రదేశంలో ఆలయ తొలి నిర్మాణం చేపట్టాడని సంప్రదాయం చెబుతుంది. ద్వారకలోని గోపీ తలాబ్ ఏ ప్రత్యేకతకు ప్రసిద్ధి? ఇక్కడ గంగానది ప్రవహిస్తుంది. ఇది ఉప్పునీటి సరస్సు. ఇక్కడ మట్టిని గోపీచందనంగా ధరిస్తారు. మహిళలు మాత్రమే స్నానం చేయాలి. ఇక్కడి మట్టిని గోపీచందనంగా ధరిస్తారు. గోపికలతో సంబంధించిన కథనం వల్ల ఇక్కడి పసుపు రంగు మట్టిని భక్తులు గోపీచందనంగా నుదుట ధరిస్తారు. భారతదేశములోని సప్తపురులలో ద్వారక ఒకటా? కేవలం జ్యోతిర్లింగ క్షేత్రం మాత్రమే కాదు, ఇది చార్ధామ్ మాత్రమే. పురాణాలలో ప్రస్తావన లేదు. అవును, ఇది సప్తపురులలో ఒకటి. అవును, ఇది సప్తపురులలో ఒకటి. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, ద్వారవతి అనే 7 మోక్షపురులలో ద్వారక ఒకటి. ప్రాచీన సంస్కృత గ్రంథాలు మరియు మహాభారతంలో ద్వారకను ఏ పేరుతో పిలిచేవారు? కృష్ణపురి, ద్వారవతి, యాదవనగరి, మధురానగరి. ద్వారవతి. మహాభారతం, హరివంశం వంటి గ్రంథాలలో ద్వారకను ద్వారవతి అని పేర్కొన్నారు. 1980లలో NIO ఆధ్వర్యంలో ద్వారకా తీరంలో జరిగిన సముద్ర పరిశోధనలో ఏమి లభించింది? సముద్ర గర్భములో పురాతన రాతి నిర్మాణాలు, గోడల అవశేషాలు, కేవలం ఆధునిక నాణేలు, ఎలాంటి చారిత్రక ఆధారాలు దొరకలేదు, కేవలం పడవ ముక్కలు. సముద్ర గర్భములో పురాతన రాతి నిర్మాణాలు, గోడల అవశేషాలు. సముద్ర పరిశోధనల్లో రాతి నిర్మాణాలు, లంగర్లు, గోడల వంటి అవశేషాలు లభించాయి. ఇవి ఆ ప్రాంతంలో ప్రాచీన నివాసాలు, ఓడరేవు ఉన్నట్లు సూచిస్తున్నాయి. ద్వారకలో శ్రీకృష్ణుడిని ఏ పేరుతో ఎక్కువగా పూజిస్తారు? గోవర్ధనధారి, గోపాలుడు, మురారి, రణచోడ్రాయ్. రణచోడ్రాయ్. జరాసంధుడి దాడుల నుంచి యాదవులను రక్షించేందుకు మధురను విడిచి ద్వారకకు వెళ్లిన శ్రీకృష్ణుడిని గుజరాత్లో రణచోడ్రాయ్ అని గౌరవంగా పిలుస్తారు. ద్వారకాధీశ ఆలయ ధ్వజంపై ఏ చిహ్నాలు ఉంటాయి? హనుమంతుడు, సింహం, సూర్యుడు మరియు చంద్రుడు, గరుడు. సూర్యుడు మరియు చంద్రుడు. ఆలయ ధ్వజంపై సూర్యుడు, చంద్రుడి చిహ్నాలు ఉంటాయి. ఇవి శ్రీకృష్ణుని మహిమ, శాశ్వతత్వానికి ప్రతీకలు. ద్వారక ఏ భారతీయ రాష్ట్రంలోని సముద్ర తీరాన ఉంది? మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఒడిషా. గుజరాత్. ద్వారక గుజరాత్ రాష్ట్రంలోని దేవభూమి ద్వారక జిల్లాలో అరేబియా సముద్ర తీరాన ఉంది.
ఇది చార్ధామ్ మరియు సప్తపురులలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ద్వారక సమీపంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఏది? నాగేశ్వర్, సోమనాథ్, త్రయంబకేశ్వర్, మహాకాళేశ్వర్. నాగేశ్వర్. ద్వారకకు సమీపంలో ఉన్న నాగేశ్వర్ జ్యోతిర్లింగము ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. హలో డివోటీస్, మీరు ఎంత స్కోర్ చేశారో కమెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఈ పార్ట్ 1లో 20 క్వశ్చన్ల ద్వారా ద్వారక గురించి తెలుసుకున్నాము. అలాగే పార్ట్ 2లో మరో 20 క్వశ్చన్ల ద్వారా పూర్తిగా ద్వారక గురించి తెలుసుకుందాం. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.